హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం. రాజ్ ఇక విడాకుల పత్రాల మీద సంతకం చేసి, ఇదిగో కళావతి, నువ్వు నాతో ఉంటూ బాధపడటం నాకు ఇష్టం లేదు. నువ్వు జీవితాంతం సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ బిడ్డ గురించి నువ్వు ఎప్పుడు ఏమడిగినా నేను ఎప్పుడు కూడా నీకు సమాధానం చెప్పను. నా వైపు నుంచి జవాబు నీకు ఎప్పటికీ రాదు అని చెప్పి ఇక సంతకాలు చేసిన డైవర్స్ పేపర్ని కళావతి చేతిలో పెడతాడు రాజ్. ఇక వెంటనే ఒక్కసారిగా కావ్య కళ్ళు వెంట నీళ్లు కారిపోతూ ఇక కాగితాలు తీసుకొని, ఏంటండి మీకు నాకు ఈ కాగితాలేనా దారి? ఇక వేరొక దారే లేదా? అసలు మీరు నన్ను పెళ్లి చేసుకొని ఇక ఏదో ఒక రోజు వదిలేద్దామనే దీంట్లోనైనా నా మెడలో 3 ముళ్ళు వేసింది అని చెప్పి ఇక ఏడుస్తూ అడుగుతుంది. ఇక వెంటనే రాజ్ అయితే, చూడు కళావతి, నేను ఏది చేసినా ఖచ్చితంగా నీ మంచి కొరే చేస్తున్నాను. నా జీవితమే ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయినప్పుడు నాతో పాటు నువ్వు ఉంటూ చిత్రహింసలు పడటం నాకు ఇష్టం లేదు. అందుకే నువ్వు జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలనే ఈ పని చేస్తున్నాను. ఇక నా జీవితాంతం ఈ బిడ్డకే అంకితం. ఈ బిడ్డ నేను తప్పించి ఇక వేరొకరు మా జీవితంలో ఉండడానికి వీల్లేదు అని చెప్పి అంటాడు. ఆ మాటలకి కావ్యకి ఏమీ అర్థం కాదు. ఎందుకండి ఇంకా నా దగ్గర దాస్తున్నారు? నిజానికి ఈ బిడ్డ మీ బిడ్డే అయితే ఆ బిడ్డ కన్న తల్లి ఏమైంది అని అడిగినంత మాత్రాన నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారు. నేను అడగకపోయినా, నాకు సమాధానం మీరు చెప్పకపోయినా రేపు సమాజానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఈ బిడ్డ ఎవరి బిడ్డ? మీరు ఎందుకు తీసుకొచ్చారు? నిజం చెప్పండి. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నాకు సమాధానం చెప్పండి. మీరు తప్పు చేసి బిడ్డను కన్నారంటే నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. మీరు ఎలాంటి వారో నాకు మాత్రమే తెలుసు. ఖచ్చితంగా ఏదో కారణం ఉంది. ఆ కారణం చెప్పండి. మీ నుంచి నేను ఇక వెళ్ళాలని ఎప్పుడూ అనుకోలేదు. ఏదో నానమ్మ మీ మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టాలంటే ఖచ్చితంగా డైవర్స్ పేపర్ని రాజ్కి చూపిస్తే నీ మీద ప్రేమ వస్తుందని నాకు చెప్పడం బట్టి నేను ఈ పని చేశాను తప్పించి నిజానికి మీ నుంచి దూరం అయిపోవాలని నాకు ఎప్పుడూ లేదండి. చెప్పండి. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఈ డైవర్స్ పేపర్ని చించి పడేసి నిజాన్ని చెప్పండి అని చెప్పి చాలా బాధపడుతూ ప్రాధేయపడుతూ కావ్య అంటూ ఉంటుంది. ఇక వెంటనే, చెప్పకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు. మీ నోట్లోంచి సమాధానం చెప్పకుండా నేను ఎక్కడికి కదలను అని చెప్పి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంత లోపల కుటుంబ సభ్యులందరూ కూడా ఇక ఒక్కసారిగా అందరూ వచ్చేస్తారు. ఇక అక్కడే ఉన్న అపర్ణాదేవి వెంటనే ఆ డైవర్స్ పేపర్లని దగ్గరకు తీసుకుని చూస్తుంది. ఇక వెంటనే, ఏంటి రాజ్, ఏంటి నువ్వు నీ ఇష్టానికి చాలా ఆలోచనలు చేస్తున్నావు, చాలా విధంగా ముందుకు వెళ్ళిపోతున్నావు. ఇక్కడ ఇంట్లో అంటూ పెద్దవాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళకి ఒక మర్యాద ఉంది. ఈ కుటుంబానికి ఒక గౌరవం ఉంది అన్న సంగతి మొత్తం మర్చిపోయి ఇదిగో ఈ రకంగా పిచ్చి పనులు చేస్తున్నావా అని చెప్పి అపర్ణాదేవి అంటుంది. ఇక సుభాష్ గారు వచ్చి, ఒరే రాజ్, ఎంత పని చేస్తున్నావురా? నువ్వేంటి కావ్యకి డైవర్స్ ఇవ్వడం ఏంటి? అసలు ఏం జరుగుతుందిరా ఇంట్లో? ఎక్కడి నుంచో ఒక బిడ్డను తీసుకొని వచ్చావు. ఆ బిడ్డ ఎవరని అడిగితే సమాధానం చెప్పవు. ఈ వంశానికి వారసుడంటావు. ఇక ఖచ్చితంగా ఆ బిడ్డ తల్లినన్నా చూపిస్తావా అంటే అది కూడా చూపించకుండా ఈ బిడ్డ నాతోనే ఉంటాడని అంటున్నావు. అంతా నీ ఇష్టమేనా? ఈరోజు కోడల పిల్లకి డైవర్స్ ఇస్తున్నావు అంటే నీ ఉద్దేశంలో పెళ్ళి అనేది ఒక ఆటగా మారిపోయిందా? ఆ అమ్మాయి జీవితాన్ని ఎవరురా బాగుపరిచేది? నువ్వు డైవర్స్ ఇచ్చి పుట్టింటికి పంపించేస్తే రేపటి రోజు కావ్య గురించి ఏమనుకుంటారు? సమాధానం చెప్పు. ఇప్పటికైనా కావ్యని ఎందుకు వదులుకోవాలనుకుంటున్నావు? ఈ బిడ్డ తల్లి ఎవరు అని చెప్పి ఇక గట్టిగా సుభాష్ గారైతే నిలదీస్తారు. డాడీ, నేను ఎవరికి ఏ సమాధానం చెప్పుకోదలుచుకోలేదు. నా జీవితమే ఒక ప్రశ్నార్థకమైనప్పుడు నా నుంచి ఎలాంటి జవాబు రాదు. అందుకే తన జీవితాంతం సంతోషంగా ఉండాలని నా నుంచి ఇక తనకి విముక్తి కలగాలని డైవర్స్ ఇస్తున్నాను. కళావతి జీవితం ఎప్పుడు కూడా మంచిగా జీవితం సాగించాలి. నా మూలంగా తను బాధపడకూడదు.
ఈ ఇంట్లో నేనే ఒక అతిథిగా, నా కొడుకే ఒక అనాథగా ఉన్నప్పుడు నా తోడుగా ఉన్న నా భార్యకి ఇక నేను ఏం విలువ ఇస్తున్నట్టు? అందుకే తన జీవితాన్ని ఇక పూలబాట చెయ్యాలని తను నేను విడిచిపెడుతున్నాను. ఈ విషయంలో ఎవరి నిర్ణయాన్ని కూడా నేను తీసుకోదలుచుకోలేదు అని చెప్పి రాజ్ తన మనసులో ఉన్న మాటని చెప్తాడు. ఇక వెంటనే కావ్య ఒక్కసారిగా బోరుమని ఏడుస్తూ కూర్చొని ఇక డైవర్స్ పేపర్ని చేతిలో పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. మరొక వైపు ఇక రుద్రాణి అలాగే దానలక్ష్మి ఇక ఇద్దరు కూడా, ఏంటి రాజ్, ఏంటి ఇంట్లో ఎంత మంచిగా ఉండేవాడివి, ఇప్పుడు ఇంత ఘోరంగా ఎలా తయారయ్యావు? అయినా ఆ బిడ్డ తల్లి ఎవరో చెప్పొచ్చు కదా, చెప్పి అసలు పరిష్కారం ఏంటన్నది చూసుకోవాలి, కానీ ఇలా అయితే ఎలా రాజ్ అని చెప్పి కావాలని ఇక అందరి ముందు మంచిగా మాట్లాడినట్టు నటిస్తూ ఉంటుంది రుద్రాణి. ఇక ఇందిరాదేవి అయితే కావ్య దగ్గరకు వచ్చి, అమ్మ కావ్య, నీకు ఇంకా అర్థం కాలేదా? వాడి జీవితంలో ఒక చీకటి కోణం ఉంది, ఒక అమ్మాయితో సంబంధం ఉంది. ఇక ఆ అమ్మాయితో ఈ బిడ్డని కని ఇక నీకు అన్యాయం చేశాడు. ఇక్కడే అర్థమవుతుంది కదా, ఇక నీ జీవితం ఇక పూలబాట చేస్తానని నీకు జీవితాంతం సరిపడే ఇదిగో ఈ డైవర్స్ పేపర్ని చేతిలో పెట్టాడు. ఇంకా వాడిని నమ్ముకుంటూ ఇంకా ఎవరండి తల్లి, ఎవరండి ఈ కొడుకు, ఎవరండి అని ఇంకా నువ్వు వాడిని నమ్ముతున్నావా అని చెప్పి ఇందిరాదేవి కూడా ఇక అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అపర్ణకి అక్కడ చూసిందంతా కూడా ఇక అర్థమైపోతుంది. అంటే ఖచ్చితంగా రాజ్ వేరొక అమ్మాయితో ఈ బిడ్డను కని ఇక కావ్యని కూడా వదిలేస్తున్నాడు అంటే ఖచ్చితంగా వీడు తప్పు చేశాడు అని చెప్పి ఇక ఖచ్చితంగా అపర్ణాదేవి అప్పటి వరకు ఇంట్లో ఒక అతిథిగా ఆ బిడ్డ అనాథ బిడ్డగా పెరగడానికి ఒప్పుకున్న ఇక అపర్ణ మాత్రం వెంటనే కావ్య అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక అందరూ కూడా చూసేసరికి, ఎందుకు ఏడుస్తున్నావు? ఇలాంటి వాడిని నమ్ముకొని ఇంకా నువ్వు వాడి వైపు నుంచి సమాధానం వస్తుందని ఇంకా పిచ్చిదానిలాగా ఏడుస్తున్నావా? ఎప్పటికీ సమాధానం రాదని చెప్తున్నాడంటే అర్థం చేసుకో. వాడు నిన్ను మోసం చేశాడు. నిన్నే కాదు, నా పెంపకాన్ని కూడా మోసం చేశాడు. రాజ్ని నేను చిన్నప్పటి నుంచి గుండెల మీద పెంచాను. వాడిని కళ్ళ వెంట నీళ్ళొస్తే నేను ఏడ్చాను. అలాంటి రాజ్ ఈరోజు ఇంత పెద్ద తప్పు చేసి ఇక ఇంట్లో అందరి ముందు దోషిగా నుంచున్నాడని కుటుంబ సభ్యులందరికీ అర్థమైంది. ఇంకా నీకు అర్థం కాలేదా అని చెప్పి ఇక అపర్ణాదేవి కూడా రాజ్ తప్పు చేశాడని నమ్ముతుంది. కుటుంబ సభ్యులందరూ కూడా రాజ్ ఇక ఆ బిడ్డని ఇక సొంత కొడుకని అందరూ నమ్ముకుంటూ ఉంటారు. ఇక డైవర్స్ పేపర్లు తీసుకొని కావ్య కళ్ళు వెంట వచ్చిన నీళ్లను తుడుచుకొని, సరేనండి, జీవితాంతం మీరు నాకు ఆ సమాధానం చెప్పనంతకాలం నేను కూడా మీకు డైవర్స్ ఇవ్వను. అలా అని చెప్పి ఈ ఇంట్లో మీకు భారమై తిరగను. నేను కూడా చదువుకున్నాను, నేను కూడా నా కాళ్ళ మీద బ్రతికే తెలివితేటలున్నాయి. అందుకే చెప్తున్నాను, చూడండి, మీరు ఎప్పుడైతే ఈ బిడ్డ గురించి నిజం చెప్తారో అప్పుడే మీకు నా వైపు నుంచి డైవర్స్ వస్తాయి. అప్పుడు వరకు మీకు నాకు ఎట్లాంటి డైవర్సు రావు. ఆ దేవుడు వేసిన బ్రహ్మముడిని అంత ఈజీగా ఇప్పాలనుకున్నా విడదీయలేదు బంధం అని చెప్పి ఇక అక్కడే ఉండి ఇక బట్టలన్నీ సర్దుకొని డైవర్స్ పేపర్ని చేత్తో పెట్టుకొని పుట్టింటికి బయలుదేరిపోతూ ఉంటుంది కావ్య. ఇక అప్పుడు ఎంటర్ అవుతుంది స్వప్న. అప్పుడే ఇక విజయవాడ నుంచి వచ్చిన స్వప్న ఇక ఇంట్లో గందరగోళాన్ని చూసి ఇక ఒక్కసారిగా పరుగున లోపలికి వస్తుంది. వచ్చేసరికి కావ్య ఇక చేతిలో డైవర్స్ పేపర్లు పట్టుకొని ఇక సూట్ కేసుతో బాధపడుకుంటూ రావటం గమనిస్తుంది. కావ్య అని చెప్పి ఒక్కసారిగా వచ్చి, ఏమైంది కావ్య, ఎందుకు ఇంత బాధపడుతున్నావు? చేతిలో ఈ సూట్ కేసు ఏంటి అని చెప్పి వెంటనే ఆ పేపర్ని చూస్తుంది. ఇక స్వప్నకి ఒక్కసారిగా గుండె జల్లుమంటుంది. ఇక డైవర్స్ పేపర్లా అని చెప్పి ఆశ్చర్యపోతూ, ఏమవుతుంది ఈ కుటుంబంలో, ఏమవుతుంది? నా చెల్లిని ఎందుకు ఇంత మాయ చేసి దగా చేసి చివరి ఆఖరికి దానికి డైవర్స్ ఇచ్చి ఇంటిలోంచి పంపించేయాలనుకుంటున్నారా? దానికి ఎవరు లేరనుకుంటున్నారా? నేను తన సొంత అక్కని, దాని రక్తం పంచుకొని పుట్టిన అక్కని. నా దగ్గర ఎవరి పప్పులు ఉడకవు. అది చాలా మంచిది. ఈ కుటుంబానికి సొంత తన కుటుంబం అనుకొని సేవలు చేసింది. అత్తగారి విషయంలోనూ మామగారి విషయంలోనూ ఏ రోజు నోరు చాలలేదు.
పెద్దలంటే చాలా గౌరవ మర్యాదలతో ఉన్న నా చెల్లిని ఇంట్లోంచి బయటకి పంపించడానికి డైవర్స్ పేపర్లు ఏ రకంగా కారణమవుతాయి? అసలు జరిగిందేంటే కావ్య, ఒక్కసారి నా మాట విని తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి అని చెప్పి అంటుంది ఇక స్వప్న. అంతా అయిపోయింది అక్క, ఇక నా జీవితం అంతా కూడా ఇదిగో ఈ రకంగా ఉండడమే అని చెప్పి కావ్య బోరుమని ఏడుస్తూ ఇక స్వప్నని హక్ చేసుకుంటుంది. ఇక స్వప్న తల్లడిల్లిపోతుంది. నా చెల్లి నా కోసం ఎంతో చేసింది, నా జీవితం నిలబెట్టడం కోసం తను రే అనక పగలనగా కృషి చేసి మరి నన్ను ఒక ఇల్లాలని చేసింది. నన్ను కిడ్నాప్ చేస్తే తను తల్లడిల్లిపోయి వెతికి ఇక ప్రాణాలకు తెగించి మరి నన్ను కాపాడింది. అలాంటి కావ్య జీవితం ఈ రకంగా ఇలా అయిపోవడం నేను ససేమేరా ఒప్పుకోను అని చెప్పి ఒక్కసారిగా ఇక గట్టిగా విజృంభిస్తుంది. రాజ్ అని చెప్పి గట్టిగా పిలుస్తుంది. ఇక రాజ్ అయితే లోపల నుంచి ఎంతకీ రాడు. ఏంటి ఈ ఇల్లు అసలు నిజంగా ఒక ఇల్లేనా? ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే అలా చూస్తూ ఊరుకుంటారా? రాజ్ ఎందుకని ఇక డైవర్స్ పేపర్ల మీద సంతకం పెట్టాడు? నా చెల్లిని ఎందుకు వదిలిపెడుతున్నాడు? నాకు సమాధానం కావాలి అని చెప్పి అనగానే వెంటనే ఇక రుద్రాని, స్వప్న నీకు తెలియదు కదా, జరిగింది వివరిస్తాను విను. ఇక నువ్వు విజయవాడ వెళ్ళిన తర్వాత మీ చెల్లికి పెళ్లి రోజు సందర్భంగా అందరం కూడా అంగరంగ వైభవంగా ఫంక్షన్ చేస్తుంటే ఇక రాజ్ ఒక బిడ్డను తీసుకుని వచ్చి కావ్యకి గిఫ్ట్గా ఇచ్చాడు అని చెప్పి వెటకారంగా చెప్తుంది. ఇక ఒక్కసారిగా స్వప్న షాక్ అయిపోతుంది. ఏంటి, ఏం చెప్తున్నారు మీరు అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి, అమ్మ స్వప్న నువ్వు ఆవేశపడమాకు, జరిగినట్టుగా నేను వివరిస్తాను అని చెప్పి వెంటనే కూడా అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా ఆ రోజు రాజ్ బిడ్డను తీసుకురావడం, తన రక్తం అని చెప్పి చెప్పడం, ఆ బిడ్డ కోసం ఇక తను ఇంటి మొత్తాన్ని ఇక సంబంధాలని తెగ తెంచుకొని ఒక అతిథిలాగా ఇంట్లో ఉంటానని అనడం, ఇక కావ్యకి డైవర్స్ పేపర్ల మీద సంతకం పెట్టి తన జీవితాంతం ఒంటరిగానే గడిపేస్తానని చెప్పడం, ఇదంతా కూడా వివరిస్తుంది. అంటే ఏంటి అమ్మమ్మ, బిడ్డను తీసుకొని ఇక ఆ వ్యక్తి ఇంటికి తీసుకొని వస్తే ఆ బిడ్డ ఎవరు, ఆ బిడ్డను కన్న తల్లి ఎవరో ఇక కనుక్కొని ఇక తీసుకొని వచ్చి అసలు జరిగింది ఏంటి, సొంత భార్యని వదిలేసి వేరొకరితో సంబంధం పెట్టుకొని బిడ్డను కంటే అలా ఎలా వదిలేస్తుంది? మా చెల్లి కాబట్టి, చాలా మంచిది కాబట్టి కుటుంబ గౌరవాన్ని గుర్తుపెట్టుకొని డైవర్స్ పేపర్లు పెట్టుకొని సైలెంట్గా వెళ్ళిపోతుందేమో, కానీ నేను అలా కాదు. నా చెల్లెలకి అన్యాయం జరిగితే నేను ఎక్కడి వరకు వెళ్తానో అక్కడ వరకు వెళ్తాను. నా గురించి మీకు అందరికీ తెలుసు కదా, ఈ స్వప్న ఏ రోజు కూడా అన్యాయాన్ని సహించదు అని చెప్పి వెంటనే రాజ్ ఎక్కడున్నావు నువ్వు అని చెప్పి పైకి వెళ్తుంది. ఇక వెళ్ళిన వెంటనే రాజ్ ఇక బిడ్డకి పాలు తాగిస్తూ ఇక మొహం అంతా కూడా బాధపడుతూ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఆ బిడ్డని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ స్వప్న. ఇక రాజ్ స్వప్న రావడం గమనించి కళ్ళ వెంట నీళ్లు తుడుచుకుంటూ ఉంటే, ఏంటి రాజ్, నిజంగా ఈ బిడ్డ నీ బిడ్డేనా అని చెప్పి అడుగుతుంది. వెంటనే ఇక తల ఊపుతాడు. తల ఊపగానే సంబరం కాదు, ఈ బిడ్డ నిజంగా నువ్వు కన్న బిడ్డ అని చెప్పి అనగానే, అవును నేను కన్న బిడ్డే, నా రక్తం పుంజుకొని పుట్టిన నా బిడ్డ అని చెప్పి అంటాడు. ఆ మాటలకి అంటే నాకు తెలియకుండా, మా చెల్లెలకు తెలియకుండా నా ఫ్రెండ్ని మరొక చేట ఇక మా ఫ్రెండ్తో అక్రమ సంబంధం పెట్టుకొని ఈ బిడ్డని కన్నావు. ఇటేమో నా చెల్లిని ఇక పెళ్లి కాని వాళ్ళగా తాలిని బొట్టు కట్టి భర్తగా చాలామణి అవుతున్నావు. ఏదైనా నీకే సాధ్యం రాజ్, ఎందుకంటే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండివి కదా, ఆ మాత్రం ఉంటుందిలే పొగరు. మేము పేరుకి పేదవాళ్ళమైనా ఖచ్చితంగా మాట మీద నిలబడే వాళ్ళం. నువ్వు చేసిన అన్యాయాన్ని ఇక ఇంట్లో అందరి ముందు చెప్పలేక, బిడ్డ తల్లి ఎవరో చెప్పలేక నా చెల్లిని చిత్రహింసలు పెట్టి మరి నేను జీవితాంతం ఎప్పటికీ చెప్పను, నిన్ను వదిలేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నావంట కదా, ఆ తల్లి ఎవరో నాకు బాగా తెలుసు అని చెప్పి అంటుంది. ఇక రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.
బిడ్డ గుక్కపట్టి ఏడుస్తూ ఉంటాడు. అప్పటికే కడుపు నిండా పాలు ఉన్నా కూడా రాజ్ ఎంత ఎత్తుకొని సముదాయిస్తున్నా ఏడుపు మాత్రం కంటిన్యూగా ఏడుస్తూనే ఉంటాడు. వెంటనే ఇక కావ్య, స్వప్న బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా రాజ్ అని చెప్పి అనగానే, ఏంటి స్వప్న ఇలా మాట్లాడుతుంది, అసలు ఈ బిడ్డ వల్ల అమ్మ స్వప్నకు తెలిసినట్టుగా మాట్లాడుతుంది అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. వెంటనే చేతిలో ఉన్న ఫోన్ తీసి ఇక బిడ్డ తల్లిని ఫోన్లో చూపించి బిడ్డకి చూపిస్తుంది. వెంటనే ఆ పసిబిడ్డ ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా ఏడుపుని ఆపేసి ఇక అలానే చూస్తూ ఉండటం కుటుంబ సభ్యులందరూ గమనిస్తారు. ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ షాక్ అయిపోతారు. ఏంటి రాజ్, ఏంటి నువ్వు ఎంతగానో ఇక ప్రేమించి పెళ్లి చేసుకొని ఇక ఒక బిడ్డకి తండ్రినయ్యి తండ్రిగా జన్మనిచ్చి ఆ అమ్మాయిని అన్యాయంగా వదిలేసి ఇక్కడ పెళ్లి కాని వాళ్ళగా మా చెల్లిని పెళ్లి చేసుకున్న విషయం అంతా కూడా తెలిసిపోయిందని కంగు తింటున్నావా అని చెప్పి స్వప్న అంటుంది. స్వప్న మాటలకి ఇంట్లో ఎవ్వరికీ అర్థం కాదు. కావ్య వచ్చి, ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు, ఆ బిడ్డ తల్లి నీకు తెలుసా అనగానే, ఆ బిడ్డ తల్లి తెలియడం ఏంటే, ఆ బిడ్డ తల్లి నా ఫ్రెండు, నా ఫ్రెండ్కి ఇక సంవత్సరంన్నర క్రితమే పెళ్లి జరిగి లవ్ మ్యారేజ్ చేసుకొని చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక ఇప్పుడు తెలిసింది ఇక ప్రేమ అని చెప్పి నా ఫ్రెండ్ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక బిడ్డకి తల్లిని చేసి ఇక ఇక్కడ మా చెల్లెల జీవితాన్ని కూడా నాశనం చేస్తావా అని చెప్పి ఇక స్వప్న అడుగుతుంది. ఆ మాటలకి ఇక వెంటనే కూడా ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా రాజ్ చేసిన దుర్మార్గానికి ఇంట్లో అందరూ కూడా రాజ్ని, ఏంటి ఏం పని చేశావు, నీ జీవితంలో ఇంత చీకటి కోణాన్ని దాచిపెట్టి కావ్యకి పెళ్ళిని ఎందుకు చేసుకున్నావు, నాకు ఇష్టం లేదు మమ్మీ, నా జీవితంలో ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయితోనే జీవితాంతం ఉంటానని ఎందుకురా చెప్పలేదు, కుటుంబ గౌరవాన్ని అంతా కూడా ఎందుకురా మంటలో కలిపేశావు, ఒక ఆడకూతురి జీవితాన్ని ఎందుకురా అల్లకొల్లాలు చేశావు అని చెప్పి ఇక వెంటనే ఇందిరాదేవి అలాగే అపర్ణ ఇద్దరు కూడా గట్టిగా నిలదీస్తారు రాజ్ని. ఇక వెంటనే ఈ బిడ్డ తల్లి ఎవరో తెలిసింది కాబట్టి ఖచ్చితంగా ఆ అమ్మాయిని పిలిపించి, నేను అందరి ముందు ఇక మా చెల్లిని పెళ్లి చేసుకున్నాడు, నిన్ను ప్రేమించి మోసం చేశాడని ఇప్పుడే నీ విషయం అందరి ముందు బయట పెడతాను, అప్పుడే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మా చెల్లెలి జీవితం ఇక పాడు చేసేసి మా చెల్లెలి మెల్లో తాళిని కట్టేసి తన ఇష్టానికి డైవర్స్ పేపర్ల మీద వదిలిపెడితే అది కాబట్టి సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కాబట్టి అది వెళ్ళిపోవచ్చేమో, నేను మాత్రం ఈ విషయాన్ని ఇక్కడితో వదలను, ఖచ్చితంగా నా ఫ్రెండ్కి ఇక్కడికి పిలిపించి కావ్య జీవితం గురించి అలాగే మా ఫ్రెండ్ జీవితం గురించి జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే వరకు నేను వదిలిపెట్టను రాజ్ అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది. వెంటనే అక్కడే ఉన్న సుభాష్ గారు, స్వప్న నువ్వు చెప్పిందంతా నిజమా అనగానే, అయ్యో అన్నీ కూడా నిజాలు, ఈ బాబు ఫోటో చూస్తారా అని చెప్పి ఇక వాళ్ళ ఫ్రెండు బాబుతో ఎత్తుకున్న 2-3 ఫొటోస్ని చూపిస్తుంది. ఇక ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక స్వప్న ఆ అమ్మాయి ఎక్కడుంటుంది, ఆ అమ్మాయిని కలవాలి, వెళ్ళి ఆ అమ్మాయిని కలిసి అసలు జరిగిందంతా వివరించి ఇక కావ్యకి అన్యాయం జరగకుండా చూడాలి అని చెప్పి ఇందిరాదేవి అనడంతో ఇక రాజ్ వెంటనే వచ్చి, ఎక్కడికి వెళ్తారు, వాళ్ళ అమ్మ ఎక్కడుందని వెళ్తారు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇంట్లో అందరూ ఒక్కసారిగా రాజ్ నోరు తెరిచి మాట్లాడేసరికి కంగు తింటారు. ఏంట్రా రాజ్, అసలు నీ నోటితో ఇప్పటి వరకు ఏ సమాధానం చెప్పంది ఒక్కసారిగా బిడ్డ తల్లి గురించి మాట్లాడేసరికి ఏంటి నోరు లెగుస్తోంది, నువ్వు చేసిన పనికి మేము ఇంకా నీతో మాట్లాడుతూనే ఉన్నాం, ఇక ఆ అమ్మాయికి నిజం చెప్పి నీ విషయంలో ఇక తను మోసపోయిందని తనకి చెప్పాలి కదా అని చెప్పి అనడంతో రాజ్ కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని, ఈ బిడ్డకి తల్లి ఆ అమ్మాయే, కానీ ఆ అమ్మాయి ఇప్పుడు ప్రాణాలతో బ్రతికలేదు, ఆ విషయం నీకు తెలీదు స్వప్న అని చెప్పి అంటాడు. స్వప్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కుటుంబ సభ్యులందరూ అసలు ఏంటి బిడ్డ తల్లికి దూరం అయిపోయిందా, ఇక తల్లి ప్రాణాలతో లేదా, అసలు ఏం జరుగుతుంది, ఈ పసిబిడ్డకి తల్లి లేదా అని చెప్పి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధపడతారు. ఇక కావ్యకి ఏమీ అర్థం కాదు. చెప్పండి ఏమైందో చెప్పండి, ఇప్పటికైనా
చెప్పకపోతే మేమందరం కూడా ఇక ఏమనుకోవాలి ఈ బిడ్డ గురించి? అసలు స్వప్న చెప్పినట్టుగా స్వప్న ఫ్రెండ్ని మీరు ఎందుకు ఆ బిడ్డని కనవలసి వచ్చింది? అలాంటప్పుడు నన్ను నిజంగా ఎందుకు పెళ్లి చేసుకున్నారు? నాకు ఈ విషయాలన్నీ మీ వైపు నుంచి వస్తాయని ఆశిస్తున్నాను. ఎప్పటికీ మీరు నిజం చెప్పకపోతే ఇక అందరం కూడా చాలా బాధపడుతూ ఉంటామండి జీవితాంతం అని చెప్పి ఇక కావ్య అయితే చాలా బాధపడుతూ రాజ్ని బ్రతిమలాడుతుంది. రాజ్ ఇక ఖచ్చితంగా చెప్పాలి, చెప్పకపోతే ఇంక ఎప్పటికీ కూడా ఈ విషయాన్ని ఇక ఎప్పటికీ చెప్పలేను అని చెప్పి ఇక రాజు అయితే నిజాన్ని బయట పెడతాడు. కావ్య, చూడు, నేను నిన్ను పెళ్లి చేసుకోకముందే నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు నేనంటే చాలా ప్రాణం. వాడన్నా నాకు చాలా ప్రాణం. మేమిద్దరం కూడా కష్ట నష్టాల్లో అన్ని విషయాల్లో కలిసే ఉన్నాం. కానీ వాడి జీవితంలో ఇక ఒక అమ్మాయిని చాలా ఇదిగా ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు ఇక ఒప్పుకోకపోయేసరికి ఆ అమ్మాయిని తీసుకొని బయటకు వచ్చాడు. కానీ వాడికి పెళ్లి చేశాను. వాడికి పెళ్ళి ఇక నేనే దగ్గరుండి వాడికి పెళ్లి జరిపించాను. వాళ్ళిద్దరి లైఫ్ బాగానే కొంతకాలం హ్యాపీగానే గడుస్తూ ఉంది. ఇక నా ఫ్రెండు వాళ్ళ ఆవిడ కడుపుతో ఉంది. ఇక వెంటనే కూడా వాడు సంతోషంతో నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఇక నేను చాలా సంతోషపడ్డాను. పోనీలే, వాడు కూడా ఇక ఒక బిడ్డకి తండ్రి అవుతున్నాడు. వాడి లవ్ సక్సెస్ అయింది. వాడు జీవితాంతం సంతోషంగా ఉంటాడని చాలా సంబరపడిపోయాను. ఇక అదే టైంలో ఇదిగో నాకు ఇక మమ్మీ వాళ్ళు పెళ్లి సంబంధాన్ని చూశారు. ఇక పెళ్లి చేసుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకున్నాక నాకు ఇక ఊరు వెళ్ళాల్సిన వచ్చిన పని అయింది. గుర్తుందా నీకు అని చెప్పి అందరి ముందు చెప్తాడు. ఇక వెంటనే అందరూ కూడా అవును, పెళ్లి తర్వాత రాజ్ ఇక ఊరు వెళ్ళాడు కదా అని చెప్పి అందరూ కూడా అనుకుంటూ ఉంటే అప్పుడు చెప్తాడు, నేను ఊరు వెళ్ళినప్పుడు కారు యాక్సిడెంట్లో నా ఫ్రెండు చనిపోయాడు అని చెప్పి అనగానే అందరూ కూడా షాక్ అయిపోతారు. అంటే ఇక యాక్సిడెంట్లో చనిపోయాడు, ఇక అయితే వాడి కొడుకుని నీ కొడుకుగా తెచ్చి పెంచుకుంటున్నావా అనగానే లేదు మమ్మీ, వాడు యాక్సిడెంట్లో చనిపోవడానికి మెయిన్ కారణం నేనే. నా ప్రాణాలు కాపాడుతూ వాడి ప్రాణాలని గాల్లో కలిపేసుకున్నాడు. నా గురించి వాడి ప్రాణత్యాగం చేశాడు అని చెప్పి ఏడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు రాజ్. ఇక వెంటనే ఇక అక్కడే ఉన్న అపర్ణాదేవి, ఏమైందిరా రాజ్, చెప్పు, నువ్వేంటి ఇక నీ చేతులతో వాణ్ణి చంపడం ఏంటి అనగానే నేను చంపడం కాదమ్మా, నేను ఇక మెయిన్ రోడ్లో కారు తీసుకొని వెళ్తూ ఉంటే లారీ నా కారు మీదకి వస్తూ ఉంది. వాడు అది గమనించి ఇక వెంటనే రాజ్ అని చెప్పి చాలా ఇదిగా వేరే కారులో వాడు వస్తూ నాకు నా కారుని వాడి కారు పెట్టి అడ్డం పెట్టాడు. ఇక నా బదులు వాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. నా ప్రాణాలకి వాడు ప్రాణాలని అడ్డు వేశాడమ్మా నా స్నేహితుడు అని చెప్పి ఏడుస్తాడు. ఇక వాడి జీవితాంతం ఎంతగానో ప్రేమించిన భార్య కడుపుతో ఉండి ఇక బిడ్డని జన్మనివ్వబోతుందని తెలుసుకొని వాడు ఎంతో సంతోషంగా నన్ను కలిసి ఇక నాతో ఆ విషయాన్ని షేర్ చేసుకోవడానికి వచ్చిన నా ఫ్రెండు నా గురించి వాడు అన్యాయంగా చనిపోయాడు. ఇప్పుడు చెప్పండి, వాడి బిడ్డకి తండ్రిగా అయ్యే అర్హత నాకు లేదా? వాడి బిడ్డని అలాగే ఇక గాలికి వదిలేయాలా? అందుకే ఆ బిడ్డకి నేనే తండ్రిని అయ్యాను. నేనే నా జీవితాంతం ఇక నాకు ఏ పిల్లలు అవసరం లేదు. ఆ బిడ్డ ఉంటే చాలనుకున్నాను. తప్ప అని చెప్పి అంటాడు. మరి బిడ్డ తల్లి ఉంది కదరా, మరి బిడ్డ తల్లి నిన్ను ఏమి అడగదా అనగానే అవునమ్మా, ఉంటే నిజంగా బిడ్డ తల్లి అడిగేది. కానీ ఆ బిడ్డ తల్లి కూడా ఈ మధ్యనమ్మా కన్ను మూసింది. ఇక భర్త చనిపోయాడని నేను ఎప్పటికీ చెప్పకూడదని నాతో మాట తీయించుకున్నాడమ్మా నా ఫ్రెండు. అందుకే ఇక ఆ అమ్మాయికి ఏ రోజు కూడా నా ఫ్రెండు చనిపోయిన విషయం చెప్పలేదు. ప్రతిరోజు ఫోన్లు చేసి ఇక మీ భర్తకి ఏమీ అవ్వలేదు, వేరే స్టేట్స్లో ఉన్నాడని నమ్మిస్తూ వచ్చాను. చివరాఖరికి ఇక తను బాబుని జన్మనిచ్చింది. ఆ బాబు పెరిగి పెద్దవాడవుతూ ఉన్నా కూడా భర్త ఎప్పటికీ కూడా రాకపోయేసరికి తనని
తనలో తనే మనోవ్యాధిగా పెట్టుకొని అనారోగ్య పాలయ్యి చివరాఖరికి మొన్న ఈ మధ్య క్యాన్సర్ అని బయటపడింది. ఇక తనకి చాలా విధంగా డబ్బు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నాను. చివరాఖరికి తన ప్రాణాలని కాపాడుకోలేకపోయాను. చివరాఖరికి ఆ కుటుంబానికి నేనే అండగా అయ్యాను. ఆ బిడ్డకి తండ్రిని నేనే అయ్యాను. ఇక నా మూలంగా నా ఫ్రెండ్ వాళ్ళ భార్య ఇద్దరు కూడా నా మూలంగానే అన్యాయంగా చనిపోయారు. అలాంటప్పుడు వాళ్ళకు పుట్టిన బిడ్డని నా బిడ్డగా అనుకొని పెంచుకోవాలనుకుంటున్నాను. ఇక జీవితాంతం నాకంటూ ఇక వేరొక లైఫ్ అవసరం లేదు. ఆ బిడ్డే నా జీవితంలో ఇక వెలుగుని నింపుతాడేమో అనుకుంటాను అని చెప్పి అనగానే, ఒరేయ్ రాజ్, ఎంత పని చేసావురా? నీ జీవితాంతం ఒంటరిగా ఈ బిడ్డని ఇక సాక్కొని పెరగాల్సిన అవసరం ఏంటి? ఆ బిడ్డ నిజంగా నీ బిడ్డ కాదు, ఇంటి అందరి బిడ్డే. అలాంటప్పుడు నీకంటూ ఒక లైఫ్ లేకుండా ఆ బిడ్డని ఇక పెంచుకుంటూ నీ జీవితం గడిపేస్తావా? ఇక కొండంత ఆశగా పెట్టుకున్న కావ్య జీవితాన్ని చిదిమేస్తావా? కావ్య నీ లైఫ్లో ఉంటే ఈ బిడ్డకు వచ్చే ప్రమాదం ఏంట్రా అనగానే, చాలు నానమ్మ, ఇక కళావతి బాధపడ్డం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే తన జీవితాంతం మన ఇంటి కింద సేవలు చేస్తూ ఇక నా వరపు ప్రేమ వస్తుందని ఎంతగానో తప్పించిపోయింది. చివరాఖరికి తన జీవితంలో ఎవరెవరికో పుట్టిన బిడ్డని తీసుకొని వచ్చి మనకి ఎప్పటికీ బిడ్డలొద్దు, ఈ బిడ్డే మన జీవితాంతం ఇక మన కొడుకు అని చెప్తే ఏ ఆడపిల్ల తట్టుకోగలదా? తన జీవితంలో ఎలాంటి వెలుగుని నింపాలనుకొని ఈ ఇంటికి వచ్చిందో ఏ వెలుగు లేదని ఇక నేను ఏ రకంగా చెప్పగలను? నేనంటే తప్పు చేశాను కాబట్టి, నా మూలంగా నా ఫ్రెండ్ కన్ను మూశాడు కాబట్టి వాడి బిడ్డని నా బిడ్డ అనుకుంటాను. కానీ కళావతికి ఎందుకు చెప్పు ఆ కర్మ? తనకంటూ కొత్త లైఫ్ స్టార్ట్ చేసి తన జీవితం పూలబాటగా మారాలని నా నిర్ణయం తీసుకున్నాను. నిజానికి కళావతి అంటే నాకు చాలా ప్రేమ. ఆ ప్రేమని నా మనస్సాక్షి నాకు ఎప్పుడూ చెప్తూనే ఉంది. నువ్వు కళావతిని ఎందుకు వదిలేస్తున్నావురా అని చెప్పి ప్రతిసారి ప్రశ్నిస్తూనే ఉంది. ఇక జరిగిందైతే ఇది స్వప్న, ఇప్పుడు చెప్పు. నేను నిజంగా మీ చెల్లిని అన్యాయం చేయాలనుకోలేదు. ఇక భగవంతుడే ఇదిగో నాకు కళావతికి ఈ విధంగా దూరం తీసుకొచ్చాడు. అంతకు మించి నేను ఏ మాట ఇప్పుడు చెప్పలేను అని చెప్పి అనగానే, ఇక వెంటనే అక్కడే ఉన్న కావ్య బోరుమని ఏడ్చుకుంటూ ఏమండి అని చెప్పి ఒక్కసారిగా వచ్చి హక్ చేసుకుంటుంది. ఏమండి, నేను ఎప్పటికీ కూడా మీరు తప్పు చేశారంటే నమ్మలేను. ఖచ్చితంగా ఈ బిడ్డ వెనకాల ఏదో సీరియస్గా ఉన్న విషయం దాగి ఉందని నేను మొదటి రోజే అనుకున్నాను. అందుకే మిమ్మల్ని నేను ఈ బిడ్డ తల్లి ఎవరని ప్రశ్నించాను. చివరాఖరికి ఇక మీరు ఒక గొప్ప పని చేసి అందరి ముందు ఒక తప్పుడు మనిషిలాగా మీరు నుంచోవడం నాకు నచ్చలేదు. అందుకే మిమ్మల్ని ఏదో విధంగా మీ మనసులో ఉన్న మాట బయట పెట్టాలని అంత గట్టిగా మిమ్మల్ని వాదించాను. నిజానికి మీరు నా జీవితం పూలపాట చేయాలని అనుకుంటున్నారు, కానీ మీరు లేకుండా నా జీవితం ఏ రకంగా ఉంటుందండి? నేనైతే ఊహించుకోలేను. ఈ బిడ్డ గురించే నన్ను మీరు వదులుకోవాలనుకుంటే ఆ బిడ్డ నా బిడ్డ. మీకు కన్న కొడుకు అయినప్పుడు నేను కన్న తల్లిని అవ్వలేనా? ఆ బిడ్డ మీ బిడ్డ నా బిడ్డ, మన ఇద్దరికీ కలిసిన ఇక పుట్టిన బిడ్డ. మీ ఫ్రెండ్ గురించి ఆ బిడ్డని నేను పెంచుకోలేనా? తల్లిని అవ్వలేనా అని చెప్పి కావ్య అయితే ఇక ఆ బిడ్డని దగ్గరకు తీసుకుని ఇక ముద్దు పెట్టుకొని ఇక దగ్గరకు తీసుకుంటుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక కావ్య అలా మాట్లాడేసరికి ఆశ్చర్యపోతారు. ఇక అపర్ణాదేవి అయితే మొహం చూపించలేక సిగ్గుతో ఇక ఒక్కసారిగా అందరినీ చూస్తుంది. ఇక నా కొడుకుని, నా సొంత రక్తం పంచుకుని పుట్టిన నా బిడ్డని నేను నమ్మేసి అనుమానించాను. వేరొకరితో నా కొడుకు సంసారం చేసి ఒక బిడ్డకి జన్మనిచ్చాడని అనుకున్నాను. ఇక ఇంట్లో అందరూ కూడా చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన పెద్దవాళ్ళందరూ కూడా వాణ్ణి ఇక ఎవ్వరూ నమ్మలేదు. కానీ కావ్య ఒక్కదే నమ్మింది. చివరాఖరికి కావ్య ఆ బిడ్డకి తల్లిని అవ్వడానికి కూడా సిద్ధపడింది. నా కొడుకంటే కావ్యకి మనసు నిండా ప్రేమ ఉంది. ఇలాంటి కోడల్ని ఇంతకాలం దూరం పెట్టుకుంటూ నా కోడలు కాదు, నా కోడలు అయ్యే అర్హత లేదని చాలా మాటలు అన్నాను. చివరాఖరికి నిజానికి నా కొడుకుకి తగ్గ కోడలు అంటే కావ్యనే అని చెప్పి అనుకొని వెంటనే ఇక కావ్య అని చెప్పి దగ్గరికి వస్తుంది.
కళ్ళ వెంట నీళ్లు వస్తాయి అపర్ణాదేవికి. ఏంటి అత్తయ్య గారు అనగానే, అరే రాజ్ ఇటురా అని చెప్పి అనగానే, ఏంటి మమ్మీ అని చెప్పి అంటాడు. వెంటనే, ఒరే నేను నీతో మాట్లాడాలని అనుకోలేదురా. నువ్వు చేసిన తప్పుకి గుండెలు పగిలిపోతున్నా నేను అతిథి అని చెప్పి అన్నానురా. నన్ను క్షమించు. నువ్వు ఎప్పుడు కూడా తప్పు చేయవు, కానీ ఆ బిడ్డను చూసి నువ్వు మాట్లాడే తీరును చూసి నిజానికి నమ్మేశానురా. కానీ ఈ తల్లిని క్షమించు. కానీ నువ్వు ఎంతగానో ఎదురు చూసే నీ ప్రేమని నిన్ను ఒక్కటి చేయాలని ఈరోజు నిన్ను పిలిచాను అని చెప్పి ఇక రాజ్ చేయిని పట్టుకొని కావ్య చేయిని పట్టుకొని ఇద్దరిని చేతులు పట్టుకొని కలుపుతుంది. కలిపి ఆ బిడ్డని తీసుకొని, ఒరే నీ ప్రాణాలని కాపాడి తన ప్రాణాల్ని వదిలేసిన నీ ఫ్రెండ్ కొడుకు అంటే వాడు నాకు కొడుకు కాదా? వాడు నాకు కొడుకే. నువ్వు జీవితాంతం వీళ్ళ గురించి ఒంటరి పోరాటం చేయనవసరం లేదు. ఈ బిడ్డతో ఈ దుగ్గిరాల వంశం మొత్తం కూడా నడుస్తుంది. ఈ దుగ్గిరాల వంశానికి మొట్టమొదటి మానవుడిగా ఇక ఈ బిడ్డని ప్రకటిస్తాను. నువ్వు కళావతి జీవితాంతం హ్యాపీగా ఉండండి అని చెప్పి అపర్ణాదేవి అందరి ముందు తన మనసులో మాట బయట పెడుతుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.